మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ డ్రాగన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ 2 గెటప్ల్లో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఓల్డ్ లుక్కి సంబంధించిన హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్లో భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ రూపొందిస్తున్న ఈ ఫైట్స్ సినిమాకే హైలైట్గా నిలుస్తున్నాయట. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్. మ్యాన్ ఆఫ్ మాసెస్గా దేశవ్యాప్తంగా అపారమైన ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం తన కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకరమైన ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ సిరీస్తో ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకుని వెళ్లిన సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఆయన నటిస్తున్న తాజా చిత్రం మొదలైనప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తారా కెరియర్లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుంది అని ప్రశాంత్ నీల్ స్వయంగా చేసిన స్టేట్మెంట్ ఈ సినిమాపై హైప్ను రెట్టింపు చేసింది. ఆ మాటలకు తగ్గట్టుగానే స్క్రిప్ట్, విజువల్స్, యాక్షన్ అన్ని లెవెల్స్లో ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్లో ఎన్టీఆర్ 2 విభిన్నమైన గెటప్లో కనిపిస్తున్నారనే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇందులో ముఖ్యంగా ఓల్డ్ గెటప్ కథకు కీలక మలుపులు తిప్పేలా ఉంటుందని సమాచారం. ప్రశాంత్ నీల్ మార్క్ ఇంటెన్స్ కథనం, డార్క్ షేడ్స్తో కూడిన పాత్రలో ఎన్టీఆర్ను ఇప్పటి వరకు చూడని విధంగా చూపించబోతున్నారని వినికిడి. ఈ సినిమా పూర్తిగా మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా భావోద్వేగాలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. హీరోయిన్గా కన్నడ భామ రుక్మిణి వసంత్ నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఈ చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని అనిల్ కపూర్ స్వయంగా వెల్లడించడంతో సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి మరింత పెరిగింది. టెక్నికల్ టీం విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఆయన నేపథ్య సంగీతం ఈ కథకు ప్రధాన బలంగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం హైదరాబాద్లో కళ్ళు చెదిరే భారీ సెట్ను నిర్మించారు. ఈ సెట్లో దాదాపు 15 రోజుల పాటు కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా ఎన్టీఆర్ ఓల్డ్ లుక్కి సంబంధించిన హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్లను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో హాలీవుడ్ రేంజ్లో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ రూపొందుతున్నాయని సమాచారం. ఈ పోరాట దృశ్యాలు సినిమా మొత్తానికే హైలైట్గా నిలుస్తాయని చిత్ర బృందం గట్టిగా నమ్ముతుంది. మొత్తానికి డ్రాగన్ ప్రశాంత్ నీల్ కెరియర్లోనే బెస్ట్ మూవీ మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కెరియర్లోనూ మైలురాయిగా నిలిచేలా రూపుదిద్దుకుంటుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. కథా విస్తృతి ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేసే ఆలోచన కూడా ఉందన్న వార్తలు ఫ్యాన్స్ను మరింత ఉత్సాహపరుస్తున్నాయి. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లు, ఎన్టీఆర్ ఎనర్జీ, హాలీవుడ్ స్థాయి యాక్షన్ అన్నీ కలిసి థియేటర్లో పూనకాలే అన్న అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఒక కళ్ళు చెదిరే భారీ సెట్ను నిర్మించినట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. ఈ భారీ సెట్లో దాదాపు 15 రోజుల పాటు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ క్యారెక్టర్కు సంబంధించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ను షూట్ చేయబోతున్నారట. ఈ పవర్ఫుల్ ఫైట్ సీక్వెన్స్లను ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ కంపోజ్ చేయడం విశేషం. ఇప్పటికే ఆయన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేకమైన కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. సినిమా మొత్తానికి ఈ పోరాట దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లతో పాటు ఎన్టీఆర్ ఎనర్జీ తోడైతే థియేటర్లో రచ్చ ఖాయమని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో యాక్షన్ పార్ట్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని టాక్. ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిపేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. ఈ ప్రాజెక్టు పర్ఫెక్ట్గా రావాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ వర్క్ కోసం ఆయన చాలా కాలం కేటాయించారని తెలుస్తుంది. ఫలితంగా ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ రూపొందించిన సినిమాలన్నిటికంటే డ్రాగన్ ఒక మాస్టర్ పీస్గా ఉంటుందని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ బాణీలు అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో సెన్సేషనల్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా 2 భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. విశేషం ఏమిటంటే 2 పార్ట్లకు సంబంధించిన షూటింగ్ను దాదాపు ఒకేసారి పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. దీనివల్ల మొదటి భాగం విడుదలైన కొద్ది కాలానికే 2వ భాగం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.